నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు మిర్చి యార్డ్కి వెళ్ళారండి. వెళ్ళి అక్కడ రైతులను ఆవేదన విన్నాడు. అక్కడ పరిస్థితి ఏమి, ఎట్లుంది అనేది కూడా జగన్మోహన్ రెడ్డి గారు నిన్న చూశారు. కాబట్టి దాని పరిస్థితి ఏమి తెలుసుకున్నాము. తెలుసుకునే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. చూద్దాం. నిన్న చంద్రబాబు నాయుడు గారు గురించి, అక్కడ మిర్చి రైతుల గురించి జగన్ గారు ఏం మాట్లాడినారో అది విన్నాం. ఫస్ట్, రైతు బతికే పరిస్థితి లేదు, చంద్రబాబు ఇంకనైనా కళ్ళు తెరువు, గుంటూరు మిర్చి యార్డు వైఎస్ జగన్ కన్నెర్రా. చూడండి, కన్నెర్రా చేశాడంట. నిరుడు మిర్చి క్వింటాల్ 27,000, నేడు మిర్చి క్వింటాల్ 10,000 కరువే. ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు. పత్తి, మినుము, కందులు, టమాటా అదే దుస్థితి. దిగుబడులు పడిపోయినాయి, పంటలకు మద్దతు లేదు, రైతన్నకు భరోసా కరువు. సూపర్ 6 హామీలన్నీ ఎగ్గొట్టి వ్యవస్థలను నిర్వీర్యం చేశాడు. అన్నదాతల అగచాట్లు కనపడుతున్న కండ్లు మూసుకొని కూర్చుంటారా? గిట్టుబాటు ధరలు కల్పించి పెట్టుబడి సహాయాన్ని అందించండి. భారీగా తరలి వచ్చిన రైతన్నలతో కిక్కెరిసిన గుంటూరు మిర్చి యార్డ్. చూడండి, నిన్న ఇది మన జగనన్న గారు అక్కడ పోయి మాట్లాడిన సంగతి. క్వింటాల్ 27,000 ఉంటే ఇప్పుడు క్వింటాల్ 10,000 కూడా లేదు అని అన్నారు. ఇవాళ రాష్ట్రంలో ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు. మొన్నటి వరకు ధాన్యము రైతుల కష్టాలు చూశాము, ఇవాళ మిర్చి రైతుల కష్టాలను చూస్తున్నాము. ఒక మిర్చే కాదు, పత్తి, మినుము, కందులు, పెసర, టమాటా అలా ఏ పంటలు తీసుకున్నా రైతులు గిట్టుబాటు ధర దక్కని దుస్థితి నెలకొనింది. నేడు సీఎం యాప్ ద్వారా ఎప్పటికప్పుడు ధరలను సమీక్షిస్తూ ఎక్కడైనా పతనమైతే వెంటనే రంగంలోకి దిగి రైతులను ఆదుకున్నాము. కానీ నేడు దళారుల దయాదశ వదిలేశారు. చూడండి, జగన్ నిన్న మాట్లాడిన పరిస్థితి ఇది. ఇవన్నీ మేము ఉండింటే అన్నీ చేసినాము అని చెప్తున్నారు. జగన్ గారు నిన్న ఏం మాట్లాడినారో అది కూడా లైవ్లో చూద్దాం ఒకసారి. ఆయన మాట్లాడింది కూడా వినాలి కదా. ఇన్ని తర్వాత జగనన్న గారు ప్రభుత్వంలో ఏముండారు, ఈరోజు రైతుల్లో కూడా కరువైపోయిన పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తా ఉన్న పరిస్థితులు. ఈరోజు ప్రతి వ్యవస్థ కూడా నిర్వీర్యమైపోయిన పరిస్థితి. ఆర్బీకేలు నిర్వీర్యమైపోయాయి. ఆర్బీకేలు అనుసంధానంగా ఉన్న ఇంటిగ్రేటెడ్ ల్యాబ్స్ ఈరోజు నిర్వీర్యమైపోయినాయి. గతంలో ఎవరైనా కల్తీ విత్తనాలు అమ్మాలనుకుంటే ప్రభుత్వం ఉంది అని చెప్పి భయపడే పరిస్థితి నుంచి ఈరోజు యథేచ్ఛగా ప్రభుత్వం దగ్గరుండి ఆర్బీకేల ద్వారా ఎరువులు సప్లై, విత్తనాల సప్లై ఆపేసిన కార్యక్రమం జరుగుతూ ఉంది. ఎరువుల సప్లై, విత్తనాల సప్లై, పెస్టిసైడ్ సప్లై ఆర్బీకేల ద్వారా పూర్తిగా శిథిల పరిస్థితులలో ఈరోజు ఎరువులు కొనాలంటే రైతులు ప్రైవేట్ బ్రోకర్ల దగ్గర కొనాల్సి వస్తూ ఉంది. ప్రైవేట్ డీలర్ల దగ్గర కొంటే వాళ్ళు కనీసము 100 రూపాయల నుంచి 400 రూపాయలు బ్లాక్ లో అమ్ముతా ఉన్న పరిస్థితి ఎరువులకు సంబంధించి. ఈరోజు క్వాలిటీ కంట్రోల్ చేసే విషయంలో ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయిపోయిన పరిస్థితులు కనిపిస్తా ఉంది. నాణ్యమైనవి మాత్రమే అమ్మే పరిస్థితి గతంలో ఆర్బీకేల ద్వారా చేస్తే రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు నాణ్యమైనటివి ఏవి కూడా రైతులకు సప్లై కాకుండా ఉండే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో నెలకొని ఉంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి రైతులకు పెట్టుబడి సహాయం కింద వాళ్ళు ఇస్తామని చెప్పిన పిఎం కిసాన్ కాక 20,000 రూపాయలు ఏదైతే ఇస్తామని చెప్పారో అది కూడా రైతులను మోసం చేసిన పరిస్థితిలో ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం కనిపిస్తా ఉంది. రైతులకు ఈ రోజు 0 వడ్డీ రాని పరిస్థితి ఈ రోజు రైతాంగం మీద కనిపిస్తా ఉంది. ఈ రోజు ప్రతి విషయంలోనూ కూడా ఇదేనండి జగనన్న గారు నిన్న మిర్చి యార్డ్లో. అదే జగనన్న గారు ఉన్నప్పుడు మిర్చి ధర ఎట్లా ఉండేది అది కూడా ఒకసారి చూద్దాం.
ఏమిరంటే అది కూడా ఉండాలి కదా, మిర్చి ధర అప్పుడు ఎంత రేటు ఉండేది ఏమేని, అది కూడా ఒకసారి చూద్దాం. చూసిన తర్వాత అప్పుడు మాట్లాడదాం. మా ప్రభుత్వంలోకి క్వింటాల్ మిర్చి ధర 21,000 నుంచి 27,000కు పలికింది. కూటమి ప్రభుత్వం మిర్చి రేటు 8 నుంచి 11,000కు పడిపోయిందని మాజీ సీఎం జగన్ సెలవిచ్చారు. కానీ తాను అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి 3 ఏళ్ళు ఇచ్చిన మద్దతు ధర కేవలం 7,000 అనేది ఆయన కావాలనే దాచిపెట్టారు. ఆయన నిర్వాకంతో నాడు మునిగిన రైతులు సాక్షిగానే అబద్ధాలు వెల్లడించారు. నేడు మార్కెట్ కన్నా తక్కువ మద్దతు ధర కేవలం 7,000 చేస్తూ ప్రత్యేకంగా జీవో చెలరేగిపోయిన సిండికేట్ ముగిసిన రైతులు ఇప్పుడు గిట్టుబాటు ధర లేదంటే గగ్గోలు. గోతాలు ఇవ్వకుండా రైతులను నాడు నరకం. 5 ఏళ్ళు పంటలు అమ్మాలంటే అవస్థలే. చూడండి, బీమా లేదు అప్పట్లో, రైతుల్లో ధీమా లేదు. మిర్చి ధరల సమస్యపై బాబు ఢిల్లీకి ప్రయాణం. అందుకే రైతుల్లో గందరగోళానికి జగన్ యత్నం. గన్నవరం విషయంలోనూ ముందు రోజు బోల్తా. రైతుల సమస్యలు తెలుసుకోవడానికి బుధవారం గుంటూరు మిర్చి యార్డ్ను మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సందర్శించారు. సందర్భంగా ఆయన అవలీలగా అబద్ధాలు ఆడారు. కూటమి ప్రభుత్వం రైతన్నకు గిట్టుబాటు ధర కరువైందంటూ ముసల కన్నీరు పెట్టుకున్నారు. పండించిన పంటను దాచుకోవడానికి గోతాలు కూడా జగన్ ఇవ్వలేకపోయారు. అలాంటిది మిర్చి రైతులను చంద్రబాబు ప్రభుత్వం దోస్తుందంటూ అసత్యాలు. అది చూసారా, ఏ ప్రభుత్వం ఉన్నా కూడా రైతులకు ఏమి చేయదు. వాళ్ళు ధర ఉండేది ధరే. అప్పట్లో మేము 20,000 నుంచి 27,000 అన్ని అబద్ధాలు. అప్పుడు కూడా ఇదే రేట్లే, మా అంటే 10,000 12,000. ఈ ప్రభుత్వం అనే కాదు, కూటమి ప్రభుత్వం బాగా చేస్తుంది నేను అనట్లేదు. కూటమి ప్రభుత్వం అట్లే చేస్తుంది, వైసీపీ ప్రభుత్వం అట్లే చేస్తుంది, అంతకుముందు ఉన్న ప్రభుత్వాలు అట్లే చేసినాయి. కానీ ఆ మార్కెట్లలో ఆ దళారుల వ్యవస్థ ఎక్కువైపోయి ఆ రైతులకు సరిగా పంటలకు ధర లేక, మీరు ఆలోచించండి, ఆ దళారులు ఎక్కువ కాబట్టి పండించిన రైతుకు ఏ ప్రభుత్వం అన్నా కూడా మేలు చేయలేదు. వైసీపీకి అసెంబ్లీకి వెళ్ళే దమ్ము లేదు. జగన్కు నేరస్తుల పరామర్శకు సమయం ఉంది. శర్మిల మండిపాటు. మిర్చి రైతులకు ధర లోటు చెల్లించండి. మార్కెట్ ఇంటర్నేషనల్ స్కీమ్ అమలు చేయండి. కేంద్రానికి సీఎం లేఖ. ఇదేనండి మన జగనన్నది చేసింది మిర్చి యార్డ్లో. చూడండి, ఇది చేశాడు. కాబట్టి ఎవరిదో ఏదున్నా కూడా మిర్చి వాళ్ళకు న్యాయం చేయాలనేదే కోరిక. ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు చేయడంలో తప్పులేదు. కూటమి ప్రభుత్వం కూడా దాన్ని అమలు చేసి ప్రజలకు మంచి చేయాలనేది మనం కోరుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.